సాధారణంగా మనం ఇడ్లీ, వడ దీంట్లో వడకు సంబంధించి మనం చూస్తే అందులో మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. సరే సాధారణంగా అంటే ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఆంధ్ర, తెలంగాణ ఈ 2 ప్రాంతాల్లో చాలా ఆహ్, విషయాలకు చాలా మాటలున్నాయి. చాలా మాటలకు అంటే కొన్ని మాటలకు చాలా అర్థాలున్నాయి. ఒక్కొక్క పదానికి మళ్ళీ పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. సో, దాన్ని మనం కొంతమంది చిల్లు అనొచ్చు. అరే! చిల్లు కాదయ్య బాబు, అది తూటు అని కూడా ఇంకెవరైనా అనొచ్చు. చిల్లు అన్నా, తూటు అన్నా, ఇంకొకటన్నా ఒకటే. బీఆర్ఎస్ పార్టీ మేధావి సంఘానికి సంబంధించిన వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీకంటూ ఒక ఇంటలెక్చువల్ అంటే దాన్నేమంటారు, ఒక ఫ్లేవర్ ఉంది అని అనుకుంటే, ఆ మేధావి వర్గానికి సంబంధించిన సంఘంలో సభ్యుడుగా మనమందరం అనుకుంటున్న ప్రకాష్ ఈ మధ్య రాజకీయ విశ్లేషకుని అవతారం ఎత్తాడు. మనకెవరికి అభ్యంతరం లేదు. ఆయన బీఆర్ఎస్ కార్యకర్తగా, కేసీఆర్ అభిమానిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుల అభిమానిగా అండ్ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడిగా ఆయన కొనసాగుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆయన పొలిటికల్ అనలిస్ట్గా ప్రతి ఛానల్లో కనిపిస్తున్నాడు. చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాడు. దానికి కూడా మనకు అభ్యంతరం లేదు. నాకైతే అసలు అభ్యంతరం లేదు. ప్రకాష్ నాకు మంచి మిత్రుడే. అయితే ప్రకాష్ రీసెంట్గా ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, దాంట్లో యాంకర్ ఒక ప్రశ్న వేసింది ఆయన. ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంబంధించిన వదంతులు, ఊహాగానాలు, లేకపోతే ప్రచారం వగైరా ఇవన్నీ ఏమిటి, ఎందుకు వస్తున్నాయి అని ఆ యాంకర్ అడిగినప్పుడు ప్రకాష్ చెప్పిన జవాబు నాకైతే ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా చెప్పినట్లు కనిపించింది. అంటే దాన్ని ఏమంటారు, మధ్య మార్గంగా చెప్పడం అని అనుకోవాలా, లేకుంటే దాని ఏమంటాం లౌక్యంగా మాట్లాడినట్టు అనుకోవాలా, మనకు తెలియదు. లౌక్యమే అనుకోవాలి మనం. కర్ర విరగకుండా, పాము చావకుండా చాలామంది మాట్లాడుతుంటారు. అది వాళ్ళంతా లౌక్యం కింద దాన్ని పరిగణిస్తారు. కవిత జైల్లో ఉన్న సమయంలో, లిక్కర్ స్కామ్లో ఆమె తిహార్ జైల్లో ఉన్న సమయంలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించిన కుట్ర జరిగింది అని కవిత ఆరోపించారు. కవిత ఆరోపణలకు సంబంధించి ఇప్పటికీ ఆ ఆరోపణల ప్రకంపనలు చల్లారడం లేదు. ఇప్పుడప్పుడే చల్లారుతాయని కూడా అనుకోవడానికి లేదు. అయితే బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు ప్రకాష్ చెబుతున్న మాటలు ఏంటంటే, ఆమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ఢిల్లీకి వెళ్ళారో వాళ్ళేమో కవిత బెయిల్ కోసం ప్రయత్నించడానికి వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్పారు. తర్వాత కొన్ని ఛానళ్లలో మాత్రం బీజేపీలో విలీనానికి సంబంధించిన ప్రయత్నాల కోసం వాళ్ళు ఢిల్లీలో మకాం వేసినట్టుగా కొన్ని ఛానల్లో ప్రచారం జరిగిందంటూ ఆయన చెప్పాడు. ప్రకాష్ చెప్పిన మాటలే చెప్తున్నారు. తర్వాత ఆయన ఇంకొకటి అన్నాడు, విలీనమైతే కాకపోవచ్చు, ఆ ప్రయత్నాలు జరిగి ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనతో బహుశా పొత్తు ప్రయత్నాలు ఏమైనా చేసి ఉండవచ్చు అని అన్నాడు. మళ్ళీ అంటే ఏంటిది, మళ్ళీ నేను ఈ వీడియోలో మొదట మాట్లాడినట్టే చిల్లు కాదు తూట అన్నట్లే. అది పొత్త, విలీనమా, మరొకట ఏదైనా సరే అసలు బీజేపీతో బీఆర్ఎస్ ఉడంబడికకు సంబంధించి, అవగాహనకు సంబంధించి ఒక ప్రయత్నం జరిగిన మాటను చాలామంది ధృవీకరిస్తున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే చాలా ఓపెన్గా చెప్పాడు, ఆయన ఆన్ రికార్డులో చెప్పాడు. కేటీఆర్ తమ ఇంటికి వచ్చిన సంగతి, అట్లాగే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని,
కవిత పైన తమ పైన కేసులు రాకుండా చూసే విధమైన ఏర్పాట్లు బీజేపీ హైకమాండ్ చూసుకోవాలని, అందుకు రాయబారం నడపాలని తనను కోరినట్లు, తాను ఆ మేరకు పార్టీ అగ్రనేతలతో మాట్లాడినట్టు, వాళ్ళు తిరస్కరించినట్లు, ఇవన్నీ సీఎం రమేష్ చెప్పిన మాటలు. తర్వాత సరే, ఫస్ట్ కవిత, తర్వాత సీఎం రమేష్, ఇప్పుడు వి ప్రకాష్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు మాట్లాడినా సరే బీఆర్ఎస్ సంబంధీకులు, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా భావిస్తున్న వాళ్ళు, వ్యక్తులు. వి ప్రకాష్ మన బీఆర్ఎస్ పార్టీ వ్యక్తే అనుకుంటాం. ఆయన రాజకీయ విశ్లేషకుని అవతారం ఎత్తినా, లేదా ఆయన ఒక పత్రిక రచయితగా అవతారం ఎత్తినా, లేదా ఆయన మరొక అవతారం ఎత్తినా కూడా ఆయనను బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగానే తెలంగాణ ప్రజలు భావిస్తారు. సో అటువంటి ప్రకాష్ కూడా దీన్ని ఏదో రకంగా, అంటే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు జరిగాయేమో, ఆ మేరకు అటువంటి ఊహాగానాలు వచ్చాయి, కానీ అది కూడా నేను నమ్మడంలే అంటాడు మళ్ళీ ఆయన. ఆయనే దాంట్లో కాంట్రడిక్టరీగా మాట్లాడాడు. ఒకటేమో విలీనం కోసం ప్రయత్నాలు జరగలేదని ఖండించాడు, రెండోది పొత్తు కోసం ప్రయత్నాలు జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అది కూడా నాకు నమ్మకం లేదని చెప్తున్నాడు. సో ఆయన దీనికి బేస్ ఏం చెప్తున్నాడంటే, అంటే మరొక పార్టీలో, బీజేపీ లాంటి పార్టీలో విలీనం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, సింగిల్గానే అది పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి సంబంధించి ప్రకాష్ చెప్పిన ఇష్యూ ఏంటంటే, మాట ఏంటంటే, ఈ దేశంలో అత్యంత ఎక్కువ నిధులున్న పార్టీ, అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీ సంపన్న పార్టీ ఎట్లా మారిందో, బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు 2001లో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రకాష్కు తెలుసు. సరే, ఆ డెప్త్లోకి యాంకర్ పోలేదు, అతను పోలేదు, ప్రకాష్ కూడా పోలేదు. ఆయన చెప్పేశాడు అలవోకగా, బీఆర్ఎస్ పార్టీ అత్యంత సంపన్నమైన ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో, అందువల్ల అత్యంత ఎక్కువ నిధులున్న పార్టీగా బీఆర్ఎస్ ఉన్నందువల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ఢోకా లేదని చెప్తున్నాడు ఆయన. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కువ నిధులున్నంత మాత్రాన ఏ పార్టీకైనా నష్టం జరగకుండా ఎట్లా ఉంటుంది? ప్రజలతో సంబంధం లేకుండా కేవలం మా దగ్గర ఇన్ని నిధులు ఉన్నాయి, మా దగ్గర బ్యాంకులో 1700 కోట్లు ఉన్నాయి అంటే ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని అభిమానించాలి, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. అట్లాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్న సమయంలో, అప్పటికి బీఆర్ఎస్ కాలేదు, బీఆర్ఎస్ పార్టీ అరౌండ్ 2021-22లో జరిగింది. సో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కనుక ఇస్తే మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ విలీనం చేస్తామని కేసీఆర్ సోనియా గాంధీకి చెప్పినప్పుడు తాను అక్కడ సాక్షిని, తాను అక్కడే ఉన్నాను, నేను ఐ విట్నెస్ అని చెప్తున్నాడు వి ప్రకాష్. బాగానే ఉంది. అయితే ఎందుకు విలీనం జరగలేదు అంటే, సోనియా గాంధీ తరపున టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో రాయబారాలు జరిపిన దిగ్విజయ్ సింగ్తో ఈ చర్చ జరిగినప్పుడు తనకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని కేసీఆర్ ప్రతిపాదించారని, అందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించినందువల్ల కాంగ్రెస్లో విలీనానికి కంప్లీట్గా ఒక బ్రేక్ పడిపోయిందని వి ప్రకాష్ ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కాదు. అంటే కాంగ్రెస్లో విలీనానికి సంబంధించిన ప్రయత్నాలు అప్పట్లోనే, అంటే 2013-14లోనే క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన విలీన ప్రయత్నాలు ఏమీ లేవని చెప్తున్నాడు. అదే సమయంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఈ దేశంలో కేసీఆర్కున్నంత తెలివితేటలు మరెవరికి లేవు. భారతదేశంలో ఉన్న అనేకమైన మౌలిక రంగాల గురించి, అనేకమైన మినిమం ఎమ్యూనిటీస్ సంబంధించి సాగునీరు, తాగునీరు, లేకపోతే కరెంటు, ఎడ్యుకేషన్, లేకపోతే మెడికల్
ఆ, వ్యవహారాలు ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ మరెవరికి లేదు కనుక ఆయన తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా మళ్ళీ జాతీయ స్థాయిలో ఆయన ఒక శక్తిగా అవతరించే అవకాశం ఉన్నట్టుగా కూడా వి ప్రకాష్ చెప్తున్నాడు. అయితే ఇందులో నేను చెప్పదలుచుకునేది అంటే నా విశ్లేషణ ఏంటంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అయితే ఎన్నికల నాటికి విడిగా పోటీ చేసే అవకాశం లేదేమో అని అనుమానం నాకైతే కలుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.